హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు. శివుడే మహావిష్ణువుకి సేవ చేయటం కోసం రామావతారంలో ఆంజనేయ స్వామిగా జన్మించాడు. అందుకే హనుమంతుడు అభిషేక ప్రియుడు. ఆంజనేయ స్వామికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాం. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌభాగ్యాలు, ఆవు పెరుగుతో కీర్తి మరియు ఆరోగ్య ప్రాప్తి, ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం, తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు వృద్ధి, పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖాలు నశిస్తాయి, చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనం వృద్ధి చెందుతుంది, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే సర్వ సంపదలు వృద్ధి చెందుతాయి, విభూదితో అభిషేకం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయి, పుష్పోదకంతో భూలాభాన్ని కలుగచేస్తుంది, బిల్వ జలాభిషేకం భోగ భాగ్యాలు లభిస్తాయి, గరిక నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహనాదులను తిరిగి పొందగలుగుతారు, రుద్రాక్ష ఉదకంతో చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది, సువర్ణ ఉదకంతో చేస్తే దారిద్ర్యాన్ని పోగొడుతుంది, అన్నంతో అభిషేకం చేస్తే సుఖం కలిగి ఆయుష్ పెరుగుతుంది, ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే జయం కలుగుతుంది, కస్తూరి జలాభిషేకం చేస్తే చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది, నవరత్న జలాభిషేకం చేస్తే ధన ధాన్య పుత్ర సంతానం పశు సంపద లభిస్తుంది, మామిడి పండ్ల రసంతోటి అభిషేకం చేస్తే చర్మ వ్యాధులు నశిస్తాయి, పసుపు నీటితో అభిషేకం చేస్తే సకల శుభాలు సౌభాగ్యదాయకం, నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యు నివారణ, సింధూరంతో అభిషేకం చేస్తే శని దోష పరిహారం అవుతుంది.